సర్వం మాయ. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా మొత్తం ఒకటే హైపు. అదిరిపోయింది సినిమా, ఇదిరా సినిమా అంటే అని. నేను కూడా అలాగే చూడాలి చూడాలి ఏముంటుంది సినిమాలో అని వెళ్ళి చూసా. లోపలేం లేదు డొల్లా. ఏం చెప్పాలి భయ్యా, ఈ సినిమా బేసిక్గా ఒక్కటే సింపుల్ కాన్సెప్ట్, డెల్యూషన్ అనే కాన్సెప్ట్ మీద సినిమా రన్ అవుతుంది. వాడికి ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది, లాస్ట్లో ఏం జరిగిందనే స్టోరీ, ఇంతే. ఏముంది ఆ సినిమాలో నాకైతే ఏం అర్థం కాలేదు. అంటే ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు, ఏ ఏ ఏముంది సినిమాలో నాకైతే లిటరలీ అసలు ఏం అర్థం కాలేదు. అండ్ ఆ క్లైమాక్స్ ఏందో, అంటే క్లైమాక్స్లో నాకు ఒక సీన్ బాగా నచ్చినది ఏంటంటే, ఇట్లా లావెండర్ నుంచి ఇట్లా గాలి వస్తుంది కదా, అంటే ఇది కొంచెం స్పాయిలర్ లాగా, అది స్పాయిలర్ ఏం కాదులేండి. ఇట్లా గాలి వస్తుంటుంది కదా, అది అతను ఫీల్ అవుతాడనమాట, టచ్ అన్నట్టు. అంటే లవ్ ఈజ్ నాట్ ఫిజికల్ రిలేషన్, ఇట్స్ చెప్పడానికి తీసారేమో, నాకైతే అదే అర్థమైంది. సినిమా మేబీ నాకు అర్థం కాలేదో మరి ఏమో, నాకైతే తెలీదు. సినిమా అయితే నాకు అస్సలు ఎక్కలేదు, అస్సలు అసలు జీరో. అందరూ దీన్ని దాంతో కంపేర్ చేస్తున్నారు, మన ఎందుకంటే ప్రేమ అంటారు సినిమాతో అయితే కంపేర్ చేస్తున్నారు. ఏంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆత్ ఇంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. దానికి దీనికి అసలు సంబంధం లేదు. దాంట్లో నాకు నాకు రెండు కంపేర్ చేస్తే కొంచెం అదే నచ్చుతుందేమో. అంటే ఈ సినిమా ఏంటంటే, మనం ఇంట్లో ఎప్పుడన్నా ఇట్లా టీవీలో పెట్టుకొని మన అమ్మ వాళ్ళు ఈ ఆ పని ఈ పని చేసుకుంటా మధ్యలో వచ్చి ఏమైందిరా అని చూస్తారు కదా. సో అట్లా చూసినా కూడా ఏం పెద్ద తేడా కనిపిదు అనమాట, అంతే ఉంటుంది. ఏం పెద్ద సినిమాలో ఏదో ఉంటుంది ఏం లేదు, జస్ట్ నార్మల్. ఏంద్రా నీకు ఏం సినిమాలు నచ్చుతారా, ఏ సినిమా పెట్టిన ప్రతి రివ్యూ బాగాలేదంటావేంట్రా అని అనుకోవద్దండి. నాకైతే నిజంగా నాకు చాలా సినిమాలు, అంటే నేను సినిమా బాగుండాలి, సినిమాలు నచ్చాలని చూస్తాను. నాకైతే ఈ సినిమా నిజంగా చాలా హోప్ ఉండేది, ఇంత మంచిగా ఉంటుందేమో. నాకు మలయాళం సినిమాలు అంటే చాలా ఇష్టం కొన్ని. సో ఇది సరే, నువ్వు చెప్పరా నీకు ఎట్లా సినిమాలు నచ్చుతాయో అంటే, ఎట్లా మలయాళం సినిమా గురించి రివ్యూ చేస్తున్నాం కదా. సో ఆ మలయాళం సినిమాల్లోనే నాకు నచ్చిన సినిమాలు కొన్ని అయితే చెప్తాను. సో ఇవి మీరు అందరు చూసింటారు, మూవీ సజెషన్స్ అనుకోండి, మూవీ సజెషన్స్ లాగా అనుకోండి, అయితే మీరు అందరు చూసింటారు. ఫస్ట్ నాకు మలయాళం సినిమాలోనే ది బెస్ట్, అంటే నేను ఎప్పుడు పెట్టినా నా ఏమంటారు కంఫర్ట్ ఫిలిం అంటారు కదా, అట్లా అనిపించే సినిమా ఏదైనా ఉందంటే బెంగళూరు డేస్ గైస్. దుల్కర్, ఫాహద్, నజరియా, ఇది అందరు చూసి ఉంటారు. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది సినిమా. సో ఇది అంటే దీనికేం ర్యాంకింగ్ లేదు, ఫస్ట్ సెకండ్ అన్నట్టు. జస్ట్ నాకు నచ్చిన కొన్ని సినిమాలు చెప్తున్నా అంతే, కొన్ని సినిమాలు నచ్చినవి, అది మలయాళంలో నచ్చిన సినిమాల గురించి చెప్తున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంజుమేల్ బాయ్స్ సినిమా. అసలు అంటే జస్ట్ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ట్రిప్కి వెళ్ళింటారు, దాంట్లో పడిపోయి ఉంటారు, దాన్ని బయటకు వెళ్ళి తీసుకొని దాంట్లో ఎమోషన్స్, ఆ కనెక్టివిటీ సూపర్ అనిపిస్తుంది సినిమా, అది కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకొక సినిమా ఉంటుంది, ఇది నేను థియేటర్లో చూసిన, నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఇది, మలయాళం సినిమాస్లోనే. బ్రహ్మయుగం మమ్మూటి గారి సినిమా ఇది, బ్రహ్మయుగం. అయితే అసలు నాకు అసలు ఆ సినిమా చూసినప్పుడు గైస్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే మొత్తం సినిమా అంతా ఒక మోనోక్రామాటిక్ థీమ్ ఉంటుంది, మొత్తం బ్లాక్ అండ్ వైట్ సినిమా. అసలు భలే తీశారు గైస్, సూపర్ ఉంటుంది సినిమా. అసలు హర్రర్ ఎలిమెంట్స్ కానీ, అంటే అది ఒక సైకలాజికల్ థ్రిల్లర్, హర్రర్ అన్నీ ఉంటాయి దాంట్లో. చూడండి ఈ సినిమా, ఎవరైనా చూడకపోయింటే చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంటుండే ఈ సినిమా. ఇప్పుడు థియేటర్లో లేదు, ఓటీటీలో దేంట్లో ఉందో నాకు కూడా తెలియదు. చూడండి ఈ సినిమా, ఎతకండి బ్రహ్మయుగం, చాలా బాగుంటుంది సినిమా. డార్క్ రూమ్లో కూర్చొని ఒక్కరే కూర్చొని చూడండి ఈ సినిమా, చాలా బాగా అనిపిస్తుంది. మోస్ట్ ఫేవరెట్. నాకు ఇక్కడ పిక్చర్ కూడా ఉంటుంది, ఇక్కడ నా స్టూడియోలో చూపిస్తుంది, ఇక్కడ ఉంది కదా ఇది. సో చార్లీ, దుల్కర్ సల్మాన్, చార్లీ సినిమా అయితే, అంటే ఇది కూడా సేమ్ ఇట్లాంటి జర్నీ సినిమానే. ఈ మన సర్వం మాయలాగా ఒక జర్నీ సినిమానే, ఒక చార్లీ అనేవాడి జర్నీ చూపిస్తూ ఉంటుంది సినిమా. అసలు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సో అదొకటి. నెక్స్ట్ ప్రేమం సినిమా అయితే మన ఎట్లా నాగ చైతన్య గారు రీమేక్ చేసినారు కదా, తెలుగులో బాగుంటుంది. బట్ ఒకసారి మలయాళంలో చూడండి సబ్ టైటిల్స్ వేసుకొని, అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే, ఒక లవ్ స్టోరీని, అంటే లవ్ స్టోరీ అంటే ఎట్లుండాలి గైస్, నాకు ఉంటుంది ఇది ప్రేమం సినిమా, చాలా బాగుంటుంది. సో అదొకటి. అండ్
దృశ్యం సినిమా మీ అందరికి తెలిసిందే, మన వెంకటేష్ గారు అసలు తెలుగులో కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ మలయాళం చూసిన పార్ట్ 3 వస్తుందంట. నేనైతే దానికోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఒక్క మర్డర్ చేసి దాన్ని అంటే క్రిమినల్కి లూప్ హోల్స్ అన్నీ ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్తాడంటే ఒక్క మర్డర్కి ఎన్ని చేస్తాడంటే, సో అది మన జార్జ్ కుట్టి మామ సూపర్ ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. సో అది అందరూ చూసి ఉంటారులేండి, చెప్తున్నా జస్ట్ నాకు నచ్చే సినిమా. అండ్ ఇంకొకటి ఉస్తాద్ హోటల్, దుల్కర్ సల్మాన్ది. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ తాతకి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళ ఫాదర్ వేరే దగ్గర ఉంటారు, మనోడు తాత దగ్గరకు వచ్చి హోటల్లో పని నేర్చుకుని అంత చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం కదా. సో అది ఈ సినిమా యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి, చాలా బాగుంటుంది సినిమా, సూపర్ ఉంటుంది ఉస్తాద్ హోటల్. నెక్స్ట్ అయ్యప్పన్ కోశం సినిమా, అయ్యప్పన్ కోశాయమా, నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, సో సారీ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా పలకపోయింటే. సో నాకు అయ్యప్పన్ కోశం సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. అంటే తెలుగులో భీమ్లా నాయక్ తీసారు కదా, భీమ్లా నాయక్ అంటే నాకు అయ్యప్పన్ కోశమే బాగా నచ్చుతుంది. అంటే రా అండ్ రస్టిక్ ఈగో క్లాష్ అనేది పర్ఫెక్ట్. అంటే నాకు మెయిన్ మన పృథ్వీరాజ్ సుకుమార్ అని క్యారెక్టర్ ఉంటుంది కదా, అండ్ అది లుక్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్, అసలు ఆ సినిమా నుంచి నేను అసలు ఫ్యాన్ ఆయనకి. సూపర్ ఉంటుంది సినిమా, అసలు మస్తు ఉంటుంది. ఈవెన్ తెలుగులో కొంచెం స్టోరీ మార్చి ఆ చెల్లెలు అనే కైండ్ ఆఫ్ అంతా పెట్టారు. దాంట్లో ఏముండదు, జస్ట్ ఇద్దరి మధ్య ఈగో క్లాష్, కొట్టుకోండి, సూపర్ ఉంటుంది సినిమా. అది నాకు బాగా నచ్చింది సినిమా. సో ఇంకొక సినిమా ఉంటుంది, ఇది చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చాలాసార్లు టీవీలో వేసింటా, మా టీవీలో అనుకుంటా వేస్తూనే ఉండే రిపీట్లో. ద్రోణాచార్య అని ఒక సినిమా ఉంటుంది మమ్మూటిది, హర్రర్ ఎలిమెంట్స్. అసలు ఆ సినిమాకి నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూస్తుండే. నేను రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా చూసిన ఆ సినిమా యూట్యూబ్లో పెట్టుకొని, రేంద్ర మస్తు ఉంటుంది సినిమా, అది కూడా హర్రర్ ఎలిమెంట్స్ అంతా. సో ఇవి గైస్ నాకు నచ్చేవి. సో ఇంకా వేస్ట్ రా నేను మార్చలేము అనుకుంటే ఓకే, థ్యాంక్ యూ. ఈ మలయాళం సినిమాస్లో ఇవి నాకు. ఇట్లా మన మూవీ సజెషన్స్ ఇంకా కావాలనుకుంటే చెప్పండి. ఇవన్నీ అందరు చూసింటారు, ఈ వీడియో అందరు చూసింటారు నేను చెప్పిన సినిమాలన్నీ ఆల్మోస్ట్. చూడకపోతే చూడండి. సో నాకు సర్వమ్మాయ సినిమా అయితే ఎక్కలేదు. ఇంకా సినిమాలో నాకు మెయిన్ ఇంకో పాజిటివ్ విషయం చెప్దాం అనుకున్నా లాస్ట్లో. సినిమాలో నాకు పాజిటివ్ విషయం అనిపించింది ఏంటంటే, సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి. ఈవెన్ నాకు మెయిన్ ఇంకొకటి నచ్చింది సినిమాలో, వాళ్ళ ఫాదర్ అండ్ వాడి అది ఉంటుంది కదా ఎమోషనల్ సీన్, దాన్ని ఇంకొంచెం సినిమాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే కూడా ఇంకా మంచిగా అనిపించేదేమో. సో అది ఇంకా క్లైమాక్స్ అదే ఆ సీన్ ఒకటి బాగా నచ్చుతుంది. ఇట్లా చిరుగాలు తగిలినప్పుడు టచ్ ఫీల్ అయినట్టు, అది చాలా మందికి అర్థమైండకపోవచ్చేమో, నాకు తెలీదు. సో అదొకటి మంచిగా అనిపించింది. ఇవి నాకు మలయాళం నచ్చే సినిమాలు. సర్వమ్మాయ సినిమా మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఇంకోసారి చూస్తాను, ఏమో నచ్చొచ్చేమో. సో అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అసలు మన సబ్స్క్రైబర్స్ కౌంటే పెరగడం లేదు, వ్యూ కౌంట్ కూడా లేదులేండి. సో కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇది ఏ సినిమా చూసినాక నాకు అనిపించింది, మీకేమనిపిస్తుందో ఇది కింద కామెంట్స్లో చెప్పండి. ఈ తిట్టాలనుకుంటారే ఏంద్రా నీ టేస్ట్ ఇంత బ్యాడా అనుకున్నా కూడా చెప్పండి, నో ప్రాబ్లం, నాకైతే అంత ఎక్కలేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.